జై గురుదత్త. వెల్కమ్ టు దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్. దశావతారాల్లోని రామకృష్ణ నరసింహ అవతారాల ఆలయాలను మనం సహజంగా దర్శిస్తూ ఉంటాం. అయితే దశావతారంలోని మొదటి అవతారమైన మత్స్యావతార ఆలయాలను మనం అరుదుగా చూస్తూ ఉంటాం. వాటిలో ముఖ్యంగా జిల్లెలగూడలోని దశావతారంలోని మొదటి అవతారమైన మత్స్యావతారంతో పాటు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఒకే విగ్రహంలో ఉన్న స్వయంభూ ఆలయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ ఆలయం హైదరాబాద్లోని జిల్లెలగూడ అనే ప్రాంతంలో కోటి నుంచి 9 కిలోమీటర్ల దూరంలోను, ఎల్బీ నగర్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో, కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్కి 3 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయ గోపురం మీద భాగవతానికి సంబంధించిన ఘట్టాలను మరియు ఎంతో రమణీయమైన శిల్ప సంస్కృతిని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఈ ఆలయంలోకి ముందుగా మనం ప్రవేశించేటప్పుడు ఎదురుగా ఆంజనేయ స్వామి వారి ఆలయము, శివాలయము, నవగ్రహ ఆలయము, పక్కనే ఔదంబర వృక్షము, దాని పక్కనే స్వామివారు తను కల్లో కనిపించి తను ఉన్నట్టుగా చెప్పబడుతున్న బావిని కూడా మనం దర్శించడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారని చెప్పడం జరుగుతున్నది. స్వామివారు కల్లో కనిపించి తాను ఇక్కడ బావిలో ఉన్నానని, తన్ను బయటికి తీసుకొచ్చి ఆలయం నిర్మించమని చెప్పినట్టుగా మనకు పురాణ కథ ఉన్నది. ఈ ఆలయం సుమారుగా 16వ శతాబ్దం ఆలయంగా చెప్పబడుతున్నది. మనం ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా మనకి ఎడమవైపున అద్దాల మండపం, స్వామివారి ఆలయానికి పక్కనే చింత చెట్టు మనం దర్శించడం జరుగుతుంది. ఈ చింత చెట్టు 3 కొమ్మలతో ఉండి ఇది నామాల చెట్టుగా ప్రసిద్ధిగాంచింది. అయితే ఆలయ నిర్మాణం కొరకు ఒక కొమ్మను తీసివేసినట్టుగా చెప్పడం జరుగుతుంది. ఆలయంలోనే చుట్టూ 27 నక్షత్రాల 4 పాదాలు అంటే 108 పాదాలు ప్రతిబింబించేలా ఇక్కడ చుట్టూ స్తంభాలు నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకున్న చింత చెట్టు పక్కనే వేణుగోపాల స్వామివారి ఆలయం కలదు. స్వామివారి దర్శనం చేసుకున్నవారు అద్దాల మండపంలో స్వామివారి చరిత్రకు సంబంధించిన ఎన్నో ఆధారాలను కూడా దర్శించవచ్చు. ఇక్కడ ఆలయంలోకి ప్రవేశించగానే మనకి ముందుగా గర్భవంతుల వారు స్వాగతం పలుకుతూ ఉంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఒక 4 పలకల స్తూపాకారంలో ఉండి ముందు వైపు పై భాగంలో చేపతల భాగం, క్రింది భాగంలో తోక భాగం, మధ్య భాగంలో వెంకటేశ్వర స్వామి ఆకృతిలో దర్శనమిస్తారు. వెనక వైపు చేపలు మాత్రమే కనిపిస్తాయి. ఒక పక్క నక్షత్ర పుణ్యము, సూర్యచంద్రులు, మరోవైపు నాగబంధనం కూడా దర్శనమిస్తాయి. ఇలాంటి ఆకృతిలో స్వామివారు దర్శనమివ్వడం మన భారతదేశంలోనూ ఇంకెక్కడా లేదని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఈ మత్స్య అవతారంతో పాటుగా కొంతమంది భావన ప్రకారం ఇక్కడ స్వామివారు స్వయంభూ మూర్తిగా ఉండి పైన లింగాకారంలో ఉండటం వల్ల శివకేశవుల భేదం లేదని, ఈ స్వామి చాలా మహిమాన్వితులని చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా స్వామి మత్స్యావతారంలో వెంకటేశ్వర స్వామితో కలిసి ఉన్న ఏకైక ఆలయంగా ఈ ఆలయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ శివకేశవ భేదం లేదని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మరి యొక్క ప్రత్యేకత, మనం వైష్ణవ ఆలయాలకు వెళ్ళినప్పుడు కేవలం వైకుంఠ ఏకాదశి సందర్భంలో మాత్రమే మనం ఉత్తర ద్వాదశిని చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఎల్లప్పుడూ మనం ఉత్తర ద్వారం గుండానే స్వామివారిని దర్శిస్తాము. కనుక ఈ క్షేత్రము మరింత మహిమాన్విత క్షేత్రంగా, స్వామి ఎల్లప్పుడూ మన కోరికలు నెరవేర్చేవాడుగా, మనకు అనుగ్రహాన్ని సిద్ధించే స్వామిగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారు పక్కనే మనం లక్ష్మీదేవి, భూదేవి అమ్మవారిని కూడా మనం దర్శిస్తూ ఉంటాం. అలాగే ఉత్సవ విగ్రహాలను కూడా మనం దర్శిస్తూ ఉంటాం. ఈ ఆలయానికి పక్కనే ఉన్న మండపంలో, అద్దాల మండపంలో స్వామివారు విగ్రహం బయటపడిన విధానము, అలాగే ఏ దశల్లో ఈ ఆలయం ఎలా ఉండేది అనే బొమ్మలతో కూడిన వివరణ, మరియు తంజావూరు నుంచి తెప్పించబడిన రంగులతో ఆనాటి కాలంలో చేయబడిన విగ్రహాలకి రంగులు ఇప్పటికీ కూడా చెరిగిపోకుండా మన మనసుని కట్టుపడిస్తూ ఉంటాయి. ఇక ఆలయం నుంచి మనం బయటికి రాగానే ఆలయానికి ఎదురుగా
మనం ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని దర్శిస్తాం. ఇక్కడ ఆంజనేయ స్వామివారు చాలా మహిమ కలిగిన స్వామిగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకుని 21 రోజులు 21 ప్రదక్షిణలు చేసి ₹3 సమర్పిస్తారో వారి కోరికలు నెరవేరుతున్నట్టుగా భక్తులు వారి యొక్క అనుభూతులు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆలయంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు చింతలు మాపే చింత చెట్టు, ఇక్కడ ఈ చెట్టు వద్దనే అందరూ వారి యొక్క మొక్కులు చెల్లించుకునే ముందుగా ముడుపు కట్టి స్వామివారిని కోరుకుని 11 ప్రదక్షిణలు చేసి తిరిగి కోరికలు తీరిన తర్వాత వచ్చి స్వామివారికి 108 ప్రదక్షిణలు చేయడం జరుగుతున్నది. తరువాత ఆలయం పక్కనే ఔదంబర వృక్షాన్ని దర్శించి పక్కనే ఉన్న నవగ్రహ ఆలయాన్ని కూడా దర్శిస్తూ ఉంటారు. ఈ నవగ్రహ ఆలయం మరియు ఔదంబర వృక్షానికి పక్కనే ఉన్న బావిలోనే స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసి తాను ఇక్కడ ఉన్నట్టుగా చెప్పి తనకు ఆలయం నిర్మించమని చెప్పినట్టుగా జరుగుతోంది. ఆ కోనేరులో ఎంతో వైభవంగా ఉండే కృష్ణుని విగ్రహాన్ని మనం చూస్తూ ఉంటాము. ఆ కృష్ణుని విగ్రహం పక్కనే రెండు వైపులా 5 అవతారాలు చొప్పున దశావతారాలను కూడా మనం వీక్షించవచ్చు. హనుమంతుని వారి ఆలయం పక్కనే నాగదేవతలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక ఆలయం మొదట్లోనే శివాలయం ఉంటుంది. కొంతమంది మొదట్లో దర్శిస్తారు, కొంతమంది చివరిలో ఈ శివాలయాన్ని దర్శించి ఇక్కడ మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే శివకేశవుల భేదం లేదని చెప్పి స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకుంటారు. ఇక్కడ శివాలయాన్ని దర్శించిన తర్వాత దగ్గరలో ఉన్న కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా అందరూ దర్శిస్తూ ఉంటారు. కర్మాన్ ఘాట్ ఆలయాన్ని దర్శించిన వారు తప్పక ఈ పురాతనమైన మత్స్యావతార కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా దర్శిస్తారని నేను భావిస్తున్నాను. నా వీడియో నచ్చి ఉంటుందని, నచ్చితే మీరు మీ మిత్రులకు బంధువులకి షేర్ చేయగలరని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.